Hello everyone, my name is Mallesh. Welcome back to our channel. Docker series lo bhaganga ee roju manam what is Docker and why we need this Docker, what are the advantages of Docker and what are the objects we have in this Docker and Docker architecture. సో ఈ 5 పాయింట్స్ని కూడా మనం ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా మనం అసలు ఫిజికల్ సర్వర్స్ నుంచి కంటైనరైజేషన్ వరకు ఆ ఎవల్యూషన్ ఎలా జరిగింది అని చెప్పేసి ఒక వీడియో చేశాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్. వాట్ ఈస్ డాకర్? సో వాట్ ఈస్ డాకర్ అనే క్వశ్చన్ మనకు రైజ్ అయినప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అంటే డాకర్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ కంటైనరైజేషన్. అండ్ ఇట్ ఈస్ మనం దీన్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు బికాజ్ మనం ఓపెన్ సోర్స్ అని చెప్తున్నాం కాబట్టి ఫ్రీ టు యూస్. ఓకే, అసలు ఈ డాకర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ అలో యూ టు ప్యాకేజింగ్ యువర్ అప్లికేషన్ కోడ్ అండ్ their required dependencies into a standardized unit. That unit we called as container. ఓకే, ఈ కంటైనర్ అంటే ఏంటి, దీని గురించి మనం ఫర్దర్గా డిస్కషన్ చేద్దాము. అండ్ ఇదే ఎగ్జాంపుల్ని మనం ఇంకో విధంగా, ఇదే డెఫినేషన్ని మనం ఇంకో విధంగా చెప్తే ఇట్ విల్ అలో యూ టు ఆటోమేట్ your deployments and scaling and managing your application అని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్గా మనము కన్సిడర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ హోమ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఆ టైంలో మీరేం చేస్తారు, మీకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్ సపరేట్ బాక్సులలో మనం ప్యాక్ చేయడం జరుగుతుంది. కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా ఇంకొక బాక్స్లో, ఏమన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇంకొక బాక్స్లో ప్లేస్ చేసి వాటిని జాగ్రత్తగా లేబులింగ్ చేసి మనము ఏదైతే కరెక్ట్ హోమ్ ఉంటుందో ఆ హోమ్కి వెళ్ళిన తర్వాత మనం వాటిని అన్బాక్స్ చేయడం జరుగుతుంది. కరెక్ట్? అండ్ ఇంకో విధంగా కూడా మనం చెప్పినప్పుడు, మీరు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు రైస్ ఐటమ్ అన్నీ ఒక బౌల్లో అండ్ కర్రీస్ ఒక బౌల్లో, ఇంకేదన్నా అదర్ ఐటమ్స్ ఇట్లా ఉంటే వాటిని సపరేట్ బాక్సులలో పెట్టి వాటిని కరెక్ట్గా ప్యాక్ చేసి మన దగ్గరికి ఏదైతే డెలివరీ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కరెక్ట్? సో ఇదే విధంగా డాకర్ కూడా మీ అప్లికేషన్కు సంబంధించిన కోడ్ని అండ్ దానికి సంబంధించిన డిపెండెన్సీస్ని అన్నిటినీ కూడా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఇట్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు అదర్ ఎన్విరాన్మెంట్ టు డిప్లాయ్ ఇట్ ఫ్రమ్ యువర్ లోకల్ టు యువర్ రిమోట్ సర్వర్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటైనర్. క్లియర్? సో డాకర్, వాట్ ఈస్ డాకర్ అన్నప్పుడు మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నౌ ద సెకండ్ పాయింట్ ఈజ్ వై వీ నీడ్ దిస్ డాకర్. అసలు ఎందుకు మనం డాకర్ని యూజ్ చేయాలి అన్న క్వశ్చన్ మనలో రైజ్ అయినప్పుడు దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను అనుకుందాం. అప్పుడు దానికి సంబంధించిన డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది. ఓకే, దెన్ దానికి సంబంధించిన టెస్టింగ్ టీమ్, ఆపరేషన్ టీమ్ కూడా ఉంటుంది అని అనుకుందాం. ఉంటుంది, రైట్? సో ఈ డెవలపర్ ఏం చేస్తాడు అని అంటే దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని ల్యాప్టాప్లో CentOS 7 OS ఉంది అండ్ యాప్ సర్వర్ వచ్చేసి Tomcat 7 వర్జన్ ఇన్స్టాల్ అయ్యింది.
అండ్ ఈ ప్రాజెక్ట్ అని మొత్తం కూడా జావా బేస్డ్ కాబట్టి దీన్ని జావా 8 వర్జన్ ఇన్స్టాల్ అయ్యింది. దానిపైన యాప్ కోడ్ అనేది ఇతను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు విత్ దిస్ రిక్వైర్మెంట్, విత్ దిస్ డిపెండెన్సీస్, అప్లికేషన్ కోడ్ అనేది ఇతని ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇతని ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే దీన్ని మొత్తాన్ని కూడా ఆపరేషన్ టెస్టింగ్ టీమ్కి సెండ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ టెస్టింగ్ టీంలో అబ్జర్వ్ చేస్తే ఇతని దగ్గర CentOS 8 అనే వర్జన్ ఇన్స్టాల్ అయ్యింది. అండ్ యాప్ సర్వర్ వచ్చేసి Tomcat 9 వర్జన్ ఇన్స్టాల్ అయ్యింది. అండ్ జావా వచ్చేసి జావా వర్జన్ 10 ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, దానికి సంబంధించిన యాప్ కోడ్. కానీ ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ అప్లికేషన్ కోడ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? డెవలపర్ ల్యాప్టాప్లో ప్రాపర్గా వర్క్ అయిన కోడు ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి రాగానే, టెస్టింగ్ టీం దగ్గరికి రాగానే అతని ల్యాప్టాప్లో ప్రాపర్గా వర్క్ అవుతలేదు. వై అన్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CentOS 7 ఉంది, CentOS 8 ఇక్కడ ఉంది, Tomcat 7, Tomcat 9, Java 8 అండ్ Java 10. మీన్స్ ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే డిఫరెంట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది కనిపిస్తుంది, రైట్? సో వై ద అప్లికేషన్ కోడ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ మీన్స్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్. దట్ మీన్ డిపెండెన్సీ ఇష్యూ. డిపెండెన్సీ ఇష్యూ. ఈ డిపెండెన్సీ ఇష్యూస్ వల్ల డెవలప్మెంట్ దగ్గర వర్క్ అయిన, డెవలపర్ ల్యాప్టాప్లో వర్క్ అయిన కోడు టెస్టింగ్ టీం దగ్గరకు వచ్చేసరికి వర్క్ అవుతలేదు. అప్పుడు ఈ టెస్టింగ్ టీం వాళ్ళు డెవలపర్కి ఇన్ఫామ్ చేస్తారు, అయ్యా బాబు మీ కోడ్ అనేది మా దగ్గర వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఓకే దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఒక డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాడు. ఇది డాకర్ ఇమేజ్ అనుకుందాం. డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేసి అంటే ఏదైతే రిక్వైర్డ్ వర్జన్, ఓఎస్ వర్జన్ ఏదైతే కావాలనో ఆ స్పెసిఫిక్ వర్జన్, ఓఎస్ వర్జన్ అండ్ దానికి సంబంధించిన యాప్ కోడ్, యాప్ సర్వర్, Tomcat వర్జన్ ఏదైతే కావాలనో ఆ రిక్వైర్డ్ డిపెండెన్సీ వర్జన్ అండ్ జావా ఏ డిపెండెన్సీ వర్జన్ కావాలనో అవన్నిటిని కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఒక ఇమేజ్, ఒక డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఈ డాకర్ ఇమేజ్ని టెస్టింగ్ టీమ్కి షిప్ చేసి వాళ్ళకి ఏమని చెప్తాడంటే ఈ ఇమేజ్ని మీ లోకల్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయండి, అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఈ ఇమేజ్ని తీసుకొని ఎప్పుడైతే వాళ్ళ లోకల్ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ప్రీవియస్గా మనకు ఎందుకు వర్క్ అవ్వలేదు అప్లికేషన్ కోడ్ అనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయినది కానీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కానీ ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే బికాజ్ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్, దట్ మీన్స్ డిపెండెన్సీ ఇష్యూస్. దీన్ని రిజాల్వ్ చేసింది ఏంటిది? డాకర్. సో ఇప్పుడు వై వీ నీడ్ దిస్ డాకర్ అన్నప్పుడు డాకర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ వాట్? టు అవాయిడ్ డిపెండెన్సీ ఇష్యూస్, టు రన్ యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. క్లియర్? సో వై వీ నీడ్ డాకర్ అన్నప్పుడు మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ డాకర్. డాకర్ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నది ఒకసారి మనం కనుక గమనిస్తే, ప్రీవియస్ క్లాస్లో మనం విజువలైజేషన్ కాన్సెప్ట్ గురించి చూసినాం అండ్ కంటైనరైజేషన్ కాన్సెప్ట్ గురించి కూడా చూసినాం, కరెక్ట్? సో ఈ విజువలైజేషన్ కాన్సెప్ట్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ అండ్ హోస్ట్ ఓఎస్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ హోస్ట్ ఓఎస్, ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఒక విజువలైజేషన్ లేయర్ అనేది ఉంటుంది, దాన్ని మనం హైపర్వైజర్ అని కూడా అంటున్నాం.
అండ్ ఇక్కడ ఈ హైపర్వైజర్ పైన మనకు కావాల్సిన గెస్ట్ మెషిన్స్ని లాంచ్ చేసుకోవడం జరిగింది, రైట్. అండ్ దీనికి సంబంధించిన గెస్ట్ ఓఎస్ని కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసినాం. అదే కంటైనరైజేషన్ కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు సేమ్ ఇక్కడ హార్డ్వేర్ ఉంటుంది అని చెప్పాము, హార్డ్వేర్, దీనిపైన హోస్ట్ ఓఎస్ ఉంటుంది, రైట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనకి ఒక కంటైనరైజేషన్ లేయర్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. ఈ కంటైనరైజేషన్ లేయర్ పైన మనకు సంబంధించిన అప్లికేషన్ కోడు, దానికి సంబంధించిన లైబ్రరీస్, బైనరీస్, ఇంకేమైనా డిపెండెన్సీస్ ఉంటే అవన్నిటిని కూడా ప్యాకేజింగ్ చేస్తున్నాం. ఈ ప్యాకేజింగ్ని మనం ఏమంటున్నామంటే ఒక యూనిట్ లాగా మనం ప్యాకేజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్యాకేజ్ని మనం కంటైనర్స్ అని మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఈ డాకర్ గురించి మాట్లాడినప్పుడు ఈ కంటైనరైజేషన్ లేయర్ని మనం ఏమంటున్నామంటే డాకర్ ఇంజన్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాం. ఈ డాకర్ ఇంజన్ అనేది కోర్ పార్ట్ ఆఫ్ ది డాకర్, ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే హార్ట్ ఆఫ్ ది డాకర్ అని కూడా చెప్పొచ్చు. ఇది కంటైన్స్ డాకర్ డీమన్, వీటి గురించి మనం తర్వాత చూద్దాం, అండ్ డాకర్ క్లయింట్, ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ విర్చువలైజేషన్ కాన్సెప్ట్లో మనకు మేజర్గా కనిపించిన డ్రాబ్యాక్స్ ఏమేమి ఉన్నాయంటే రీసోర్స్ అలొకేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చి కాస్ట్, థర్డ్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ. ఓకే, ఇక్కడ రీసోర్స్ అలొకేషన్ అనేది విర్చువలైజేషన్ కాన్సెప్ట్లో డెడికేటెడ్ ఉంటుంది, దట్ మీన్స్ నాట్ షేరబుల్. అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఇంక్రీజ్ ఉంటుంది. ఇంక్రీజ్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నాకు గెస్ట్ ఓఎస్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కాస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు మీరు బేస్డ్ అపాన్ యువర్ ట్రాఫిక్ మీ అప్లికేషన్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేద్దామని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు లాంచ్ న్యూ VM. సో ఈ విధంగా మనము స్కేలబిలిటీ చేయొచ్చు. ఇదన్నీ కూడా కొద్దిగా కాంప్లికేటెడ్ కాబట్టి మనం ఈ విర్చువలైజేషన్ కాన్సెప్ట్లో డ్రాబ్యాక్స్గా కన్సిడర్ చేసినాం. అదే డాకర్ కాన్సెప్ట్లోకి వస్తే కంటైనరైజేషన్ కాన్సెప్ట్లో మనం ఏం చూసినాము, ఈ రీసోర్స్ అలొకేషన్ అనేది షేరబుల్ ఉంటుంది, నాట్ డెడికేటెడ్. దట్ మీన్స్ ఇక్కడ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మీన్స్ ద రీసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ ఎట్ అప్లికేషన్ రన్ టైమ్, అప్లికేషన్ రన్ టైమ్. సో రీసోర్సెస్ అనేవి అప్లికేషన్ రన్ టైంలో అలొకేట్ అవుతాయి, మీన్స్ షేరబుల్ రీసోర్సెస్ వీ కెన్ కన్సిడర్. అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ రెడ్యూస్. ఎందుకు రెడ్యూస్ అని అంటున్నా అంటే దెర్ ఈజ్ నో అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ. ఇక్కడ నాకు అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం లేదు. సో దట్ మీన్స్ నాకు ఎక్స్ట్రా కాస్ట్ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. అండ్ స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు యూ కెన్ క్రియేట్ అండ్ యూ కెన్ డిస్ట్రాయ్ యువర్ కంటైనర్స్ ఈజీలీ, రైట్. సో ఈ విధంగా మనం అడ్వాంటేజెస్గా చెప్పొచ్చు. ఇంకా విధంగా ఏమని చెప్పొచ్చు అని అంటే డాకర్ అనేది డాకర్ విల్ ప్రొవైడ్ ఏ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంట్ for your application, because we are deploying your application in the form of containers, right? Each container separately created. Then it is fast process and free to use, okay, and lightweight containerization concept. లైట్ వెయిట్ అని ఎందుకు చెప్తున్నాం, దెర్ ఈజ్ నో అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ, లైట్ వెయిట్. అండ్ ఇంకొకటి వాలటైల్. దట్ మీన్స్ యూ కెన్ క్రియేట్ అండ్ యూ కెన్ డిస్ట్రాయ్ యువర్ కంటైనర్స్ ఈజీలీ. సో ఇవన్నీ కూడా
డాకర్ వల్ల మనకు కలిగే అడ్వాంటేజెస్ అని కూడా చెప్పొచ్చు. డాకర్ ఆబ్జెక్ట్స్, మనము డాకర్ ఆబ్జెక్ట్స్ గురించి కనుక మాట్లాడుకుంటే డాకర్లో మేజర్గా 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే డాకర్ ఇమేజెస్, కంటైనర్స్, నెట్వర్కింగ్ అండ్ వాల్యూమ్స్. ఓకే, సో వీటి గురించి మనం ఫర్దర్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ వీ కెన్ గో విత్ ద డెఫినేషన్. ఓకే, అసలు వాట్ ఈజ్ దిస్ ఇమేజెస్ అన్నప్పుడు బేసికల్గా ఇమేజ్ ఈజ్ నథింగ్ బట్ read only template that contains libraries, binaries and other dependencies which are required to run your application successfully. Clear? And this Docker image we can call as building blocks of container or blueprint of container, right? బేసిక్గా మరి ఈ డాకర్ ఇమేజ్ ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది అన్నప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తే బేసిక్గా డాకర్ ఇమేజ్ వీ కెన్ బిల్డ్ ఫ్రమ్ ది డాకర్ ఫైల్ నుంచి మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేయొచ్చు. అసలు ఏంటి డాకర్ ఫైల్ అంటే డాకర్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెక్స్ట్ ఫైల్ అండ్ ఇట్ కంటైన్స్ all the instructions layer by layer. Okay, from this Docker file you can build your image. Okay, once image is built and after that you have to run this image. Once you run the image, all your application deployed inside the container. Okay, you can now build. Once your image is built and you have to run the image, from this image you can create the container. Inside the container all your application data deployed. So ikkada manam container ante emani cheppochu ante container is nothing but running instance of image and all your data, application data deployed in this container. If the container is running successfully, that means your application is able to access అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇమేజెస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ నెట్వర్కింగ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ది కంటైనర్స్ ఆర్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఈ వాల్యూమ్స్ ఎందుకు అన్నప్పుడు టు స్టోర్ యువర్ అప్లికేషన్ డేటా, టు పర్సిస్ట్ యువర్ అప్లికేషన్ డేటా, డాకర్ ప్రొవైడ్ వన్ ఆబ్జెక్ట్ కాల్డ్ వాల్యూమ్స్. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం. ఓవరాల్గా డెఫినేషన్ అయితే డాకర్ ఆబ్జెక్ట్స్ ఏంటన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డాకర్ యొక్క ట్యాగ్ లైన్ ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అంటే బిల్డ్ డాకర్ ట్యాగ్ లైన్, బిల్డ్, షిప్ అండ్ రన్. ఇది డాకర్ యొక్క ట్యాగ్ లైన్. ఓకే, నౌ డాకర్ ఆర్కిటెక్చర్. ఈ డాకర్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బేసిక్గా డాకర్ క్లయింట్ ఉంటుంది. బేసిక్గా డాకర్ ఆర్కిటెక్చర్ అనేది క్లయింట్ సర్వర్ బేస్డ్ ఆర్కిటెక్చర్, క్లయింట్ అండ్ సర్వర్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకు క్లయింట్ ఉంటుంది, దెన్ డాకర్ హోస్ట్ ఉంటుంది, ఆర్ వీ కెన్ కాల్డ్ సర్వర్ అని కూడా అనొచ్చు, డాకర్ హోస్ట్. అండ్ డాకర్ రిజిస్ట్రీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, డాకర్ రిజిస్ట్రీ. బేసిక్గా మనం ప్రీవియస్గా డాకర్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం.
Docker engine is nothing but a core of the Docker or heart of the Docker annam, and it is the combination of Docker daemon and client అని చెప్పేసి అన్నాం, రైట్. సో దిస్ Docker daemon run on Docker host, and this guy is responsible for managing your Docker objects. Docker objects ఏమేమి ఉన్నాయి మనం ఇంతకు ముందుకు డిస్కషన్ చేస్తే, ఇమేజెస్, కంటైనర్స్, నెట్వర్కింగ్ అండ్ వాల్యూమ్స్. సో Docker daemon is mainly responsible for managing these Docker objects. Okay, now if we talk about client is nothing but it's a command line interface tool. It will try to helps to interact with the Docker daemon. It will allow the users to interact with the Docker daemon by performing the Docker commands. ఓకే, ఎలా అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను క్లయింట్ మెషిన్స్ నుంచి Docker pull అనే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఉబంటు అనే ఒక ఇమేజ్ని పుల్ చేద్దామని అనుకుంటున్నా. ఎప్పుడైతే నేను Docker pull అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశానో ద రిక్వెస్ట్ ఈస్ గోస్ టు Docker daemon. ఓకే, ఇక్కడ ఈ Docker హోస్ట్ మెషిన్లో కనుక మనకు ఉబంటు అనే ఇమేజ్ అనేది పుల్ అయి ఉంటే పర్లేదు. ఒకవేళ పుల్ లేకపోయి ఉంటే అగైన్ Docker daemon ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ Docker registry. This Docker registry we called as a repository for storing or sharing or finding the images. It is a repository for storing the images or finding the images, and you can share the images. Okay, ఇక్కడ vast and ఈ Docker registry అనేది టూ టైప్స్. ఒకటి పబ్లిక్ రిజిస్ట్రీ అని ఉంటుంది, రెండోది ప్రైవేట్ రిజిస్ట్రీ అని ఉంటుంది. ఈ పబ్లిక్ రిజిస్ట్రీకి ఎగ్జాంపుల్ ఏంటంటే Docker hub. సో దిస్ Docker registry contains vast collection of public images. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీరు Docker pull అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తారో రిక్వెస్ట్ అనేది Docker daemonకి వెళ్తుంది. ఈ Docker daemonలో నుంచి రిక్వెస్ట్ అనేది ఒకవేళ అవైలబుల్గా లేకపోయి ఉంటే Docker registryకి వెళ్ళి ఇక్కడి నుంచి మనకు ఇమేజ్ని లోకల్లోకి మీన్స్ సర్వర్లోకి పుల్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? అండ్ వన్స్ ద ఇమేజ్ ఈజ్ పుల్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ Docker run command, again request goes to the Docker daemon and it will try to run this image. Once the image is run, our application is deployed, means containers is created. Inside the container our application is running. Okay, and if I execute other command Docker build, it will try to build a again the request goes to the Docker daemon and it will build the custom image for you based upon your Docker file. ఈ విధంగా Docker ఆర్కిటెక్చర్ అనేది వర్క్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.